సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రేంజ్ కమాండ్ యూజ్ చేసి మనం చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రతిదాని ముందు కూడా వాట్ వీ హ్యావ్ టు రైట్ రేంజ్ అండి. అంటే ఇక్కడ సింపుల్గా రేంజ్ రేంజ్ ఇక్కడ మళ్ళీ D5 వస్తుంది. అగైన్ దిస్ ఇస్ అ D5. మళ్ళీ అగైన్ సారీ దిస్ ఇస్ G5 కదండి, G4. దెన్ దిస్ ఇస్ అ G5 and again this is a WB dot range of double quotes G5 double quote start. అట్లాగే మళ్ళీ range of double quotes D6 double quotes, range of double quotes G6 double quotes, range of double quotes G6 double quotes close bracket. నెక్స్ట్ ఈవెన్ ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా అంతే రేంజ్ ఆల్రెడీ ఓకే. ఇక్కడ ఎలా రాస్తాం, రేంజ్ ఆఫ్ H4. అగైన్ మళ్ళీ ఏమని రాస్తాం, రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ H4 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్. సో అంటే ఇలా మనం ఎంతవరకు రాయాలి, ఎన్ని ఉంటే అన్ని రాయాలి. మరి దీన్ని ఆటోమేషన్ చేయడం పాసిబుల్ అవుతుందా, దీన్ని ఆటోమేషన్ చేయడం పాసిబుల్ అవుతుందా అంటే ఎస్, చేయొచ్చు. బట్ దీన్ని పాసిబుల్ కాదు, ఎందుకంటే స్క్వేర్ బ్రాకెట్స్ కమాండ్ ఎప్పుడు కూడా మనం మల్టిపుల్ టైమ్స్ రోన్ అనేది మనం చేంజ్ చేయలేము. సింపుల్ గా రాయడానికి ఇట్ ఈస్ ఫైన్, బట్ రో కమాండ్ ఇక్కడ ఓన్లీ రో మాత్రమే చేంజ్ అవుతుందండి. చూడండి ఇక్కడ ఫస్ట్ 4th రో, ఇక్కడ 5th రో, ఇక్కడ 6th రో, రో మాత్రమే చేంజ్ అవుతుంది. సో కాలం చేంజ్ అవ్వట్లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ దీస్ మెనీ టైమ్స్ ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ మొత్తం కాపీ చేస్తున్నాను, మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇవన్నీ తీసేసాను. జస్ట్ మనకి చేంజ్ అయ్యే వాల్యూ ఏంటి, రో నంబర్ 4 ఉంది కదా, ఈ 4 చేంజ్ అవుతుంది, ఈ 4ని తీసేస్తా. అగైన్ ఈ 4 కూడా తీసేస్తా. అండ్ దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను, ఎక్స్ అనేది రో నంబర్ కాబట్టి నేను బయట డబుల్ కోట్స్ బయట నేను యాడ్ చేశాను. ఇక్కడ అగైన్ డబుల్ కోట్స్ ఎక్స్, అండ్ ఇక్కడ అగైన్ సారీ యాంపర్సెంట్ ఎక్స్, ఐఎమ్ సారీ. అండ్ దిస్ ఇస్ నాట్ H4 అండి, నేను ఐ వాంట్ టు కంపేర్ ఓన్లీ విత్ 34తోనే కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్ ఏంటిది అంటే ఇప్పుడు ఎక్స్ బదులు మనం మహా అయితే 1 to 100 యూజ్ చేస్తామండి, మార్క్స్ కాబట్టి డిఎక్స్లో ఉన్న వాల్యూ అంతకంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 to 100. సారీ నాట్ ఎక్స్, ఎక్స్ అనేది రో నంబర్. ఇక్కడ రో నంబర్స్ చూసుకుంటే ఎంతవరకు ఉన్నాయి, ఎక్కడ నుండి స్టార్ట్ అయినాయి, 4 నుండి స్టార్ట్ అయ్యి 15 వరకు మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు ఉన్న నంబర్ రేంజ్ ఎంత, 4 to 15. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ ఎక్స్ని డిక్లేర్ చేయాలి, అంతేగాని నిజంగా ప్రోగ్రామర్ ముందే డిమ్ ఎక్సాస్ ఇంటిజర్ డిమ్ ఎక్సాస్ బయట రాయరు. ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళి ఎప్పుడైతే మీకు అవసరం అవుతుందో అప్పుడు టాప్ ఆఫ్ ది మాడ్యూల్ వచ్చి డిమ్ ఎక్సాస్ బైట్. ఓకే, ఇప్పుడు డిమ్ ఎక్సెస్ బయట అని మీరు డిక్లేర్ చేశారు, ఫైన్. సో మరి ఎక్స్ వాల్యూస్ ఎక్కడ వరకు ఉన్నాయి, ఎక్స్ వాల్యూస్ ఎక్కడ వరకు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు 4 to 15. సో ఇలా ఇవ్వకూడదు, దాన్ని ఏం చేస్తాను నేను ఇప్పుడు ఫర్లో పెడతా. ఫర్ లూప్ ఆల్రెడీ మనం చూసాం. ఫర్ ఎప్పుడు కూడా దేంతో క్లోజ్ అవ్వాలండి, ఫర్ హ్యాస్ టు క్లోజ్ విత్ నెక్స్ట్ ఎక్స్. నెక్స్ట్ ఎక్స్ కాదు, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఏదైతే అది. సో ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు ఇప్పుడు కూడా చూడండి ఒకసారి, ఇవన్నీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ మొత్తం సెలెక్ట్ చేసి మీరు ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ అండ్ ఫర్, ఈ ఫర్ ఏదైతే ఉందో ఈ ఫర్ అండ్ ఈఫ్ అండ్ ఇఫ్ ఇన్సైడ్ ఆఫ్ ది లూప్.
And again, in this, just give a little bit inside this one. Yes. సో ఈజీలీ అండర్స్టాండ్ అంటే ఫర్ ఇక్కడ క్లోజ్ అయింది ఇక్కడ ఎండ్ అయింది ఇన్సైడ్ ఆఫ్ దిస్ ఇఫ్ ఇక్కడ క్లోజ్ అయింది ఇక్కడ ఎండ్ అయింది ఇన్సైడ్ ఎల్స్ అంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ తీసుకుంటుంది ఈ లూప్ అంతా రొటేట్ అవుతుంది మళ్ళీ ఎక్స్ వాల్యూ 5 తీసుకుంటుంది లూప్ అంతా రొటేట్ అవుతుంది ఎప్పుడు బయటకు వస్తుంది వెన్ ఇట్ రీచెస్ ది మాక్సిమం వాల్యూ అంటే ఎప్పుడైతే ఆ మాక్సిమం వాల్యూస్ ని రీచ్ అవుతుందో ఆల్రెడీ మనకు తెలుసు ఫర్ లూప్ సింటాక్స్ మళ్ళీ స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు సో ఇప్పుడు ఏం చేస్తానంటే యా వన్ బై వన్ చూద్దాం అంటే వెదర్ ఇట్ ఈస్ చూడండి F8 ప్రెస్ చేస్తాను సేమ్ నేమ్ వచ్చిందండి దిస్ ఈస్ వాట్ స్టూడెంట్ మార్క్ స్టేటస్ ఫర్ ఆల్ గివ్ మీనింగ్ఫుల్ నేమ్ యాజ్ ఐ టోల్డ్ యూ సారీ అక్కడ ఆల్ పెట్టానా సారీ ఇక్కడ ఆల్ పెట్టాల్సింది ఫైన్ హౌఎవర్ ఇక్కడ కూడా పెడతాను వేరే నేమ్ ఏదైనా పెడతాను మార్క్ స్టూడెంట్స్ ఆల్ స్టేటస్ డిఫరెంట్ నేమ్ సో రన్ చేస్తున్నాను ఎందులో D4లో నో DXలో గ్రేటర్ దాన్ 34 అయితే మనం హెచ్లో చేద్దాం ఇప్పుడు సో ఇక్కడ హెచ్ పెడతాను ఇక్కడ కూడా హెచ్ పెడతాను సేమ్ రో అన్నిటికీ సో FN F8 పాస్ పాస్ చూడండి మీరు ఇక్కడ పాస్ అని ఎందుకు ఇచ్చింది ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 5 సో D5 గ్రేటర్ దాన్ 35 ఎందుకంటే ఇక్కడ 34 ఎందుకంటే ఇక్కడ 89 ఉంది సో పాస్ మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది 6కి వెళ్తుంది చూడండి ఫెయిల్ 1 by 1 ఓకే ఫైన్ అంటే ఇప్పుడు ఆల్ మార్క్స్ అంటే ఇఫ్ కండిషన్ ఎలా యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇఫ్ పైన ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ ఇస్ ఫైన్ నౌ ఇఫ్తో ఇంక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏం తీసుకుందాం సేల్స్ డేటా ఎంప్లాయీ ఇన్ఫో ఓకే ఇక్కడ శాలరీ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ శాలరీ రేంజ్ మాక్సిమం ఎంత ఉందో చూసుకుందాం మాక్సిమం ఈజ్ 93,000 అండ్ మినిమం శాలరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ అబౌవ్ 50,000 ఉంటే ఈ శాలరీ కాలంలో ఇక్కడ నాకేంటంటే శాలరీ స్టేటస్ అనే కాలం పెట్టుకుంటాను ఈ శాలరీ స్టేటస్ అనే కాలంలో అబౌవ్ 50,000 ఉంటే నాకు ఇక్కడ టోటల్గా గ్రేటర్ దాన్ 50,000 అని రావాలి లేదు అంటే లెస్ దాన్ 50,000 అని రావాలి అప్పుడు ఏం చేయాలి వన్స్ అగైన్ ఎలా రావాలి మై మ్యాక్రో సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి వెళ్ళి ఇఫ్ కండిషన్ మీద వన్ మోర్ ఎగ్జాంపుల్ వి విల్ సి సబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ప్రోగ్రామ్ నేమ్ ఈజ్ శాలరీ స్టేటస్ నౌ ఇన్ దిస్ ఇప్పుడు మనం ఏ షీట్తో వర్క్ చేస్తున్నాం ఎంప్లాయీ ఇన్ఫో కదా సో ముందే మనం ఏం చేస్తాం అంటే డిమ్ డబ్ల్యూబి యాజ్ ఆబ్జెక్ట్ అని డిక్లేర్ చేసేసుకోండి ఎందుకంటే మనం ఇన్ఫో షీట్తో వర్క్ చేస్తున్నాం మనం ప్రోగ్రాంలో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎవ్రీ టైమ్ వర్క్ బుక్స్ ఆఫ్ MIIF XLSM షీట్స్ ఆఫ్ ఎంప్లాయీ ఇన్ఫో ఇదంతా రాయడం కంటే కూడా సింపుల్గా మనం సెట్ WB అని రాసుకొని ఈక్వల్స్ టు వర్క్ బుక్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ MIIF డాట్
XLSM double quotes close bracket dot sheets open bracket employee info డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ అంట. ఓకే, ఇప్పుడు ఫైన్. నాకు ఈ కాలంలో నాకు శాలరీ స్టేటస్ కావాలి. ఈ శాలరీ స్టేటస్ అనేది గ్రేటర్ దాన్ 10,000 ఆర్ లెస్ దాన్ 50,000 అనేది తెలియాలి అంటే, సో ఐఎమ్ వర్కింగ్ విత్ ది షీట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఈ షీట్తో వర్క్ చేస్తున్నాను కాబట్టి డిమ్ డబ్ల్యూబి యాజ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని వచ్చేసి డబ్ల్యూబి కాలంలో డబ్ల్యూబి అనే వేరియబుల్లో సెట్ చేశాను ఎంప్లాయీ ఇన్ఫోని. ఫైన్. ఇప్పుడు మనకి ఏ ఎక్సెల్తో కంపేర్ చేయాలి, C2తో కంపేర్ చేయాలి. C2తో కంపేర్ చేసి రిజల్ట్ అంటే ఇఫ్ C2 ఈజ్ గ్రేటర్ దాన్ ఎంత, 15,000 అండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 15,000 అని పెడతాను. 50,000 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50,000, దెన్ ఎక్కడ రావాలి మనకి, G2లో రావాలి. సో నేను ఏం చేస్తాను, G2 ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ 50,000 ఎల్స్, లేదంటే అదే G2లో ఏం రావాలి, లెస్ దాన్ 50,000 అని రావాలి. సో ఇఫ్ ఎప్పుడు కూడా దేంతో క్లోజ్ అవ్వాలి, ఇఫ్ హాస్ టు క్లోజ్ విత్ ఎండ్ ఇఫ్ అనేది ఎండ్ తో క్లోజ్ అవ్వాలి. ఫైన్. బట్ C2 ఇలా రాయకూడదు కదండి. మనం ఏమని రాయాలి, రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ క్లోజ్ బ్రాకెట్ C2. మళ్ళీ ఇక్కడ కూడా ఎస్ అంతే. ఫైన్. ఇక్కడ కూడా G2 ఇలా రాయకూడదు, రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ అగైన్ డబుల్ కోడ్స్ Z2. ఈవెన్ ఇక్కడ కూడా రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ Z2. ఓకే, ఇక్కడ చూడండి డబ్ల్యూబి ఎంప్లాయీ ఇన్ఫో అంటే ఎక్కడ రేంజ్ అండి, డబ్ల్యూబిలో కదా, ఎంప్లాయీ ఇన్ఫోలో కదా. ఎంప్లాయీ ఇన్ఫో అంటే మనం డబ్ల్యూబి అని పెట్టేసుకున్నాం కదా. సో సింపుల్గా డబ్ల్యూబి, అగైన్ ఇక్కడ డబ్ల్యూబి, మళ్ళీ ఇక్కడ డబ్ల్యూబి. ఓకే, నౌ ఇప్పుడు కొంచెం క్లియర్గా ఇక్కడ ప్రతిసారి 2, 3, 4, 5, 6 ఎక్కడ వరకు, ఫ్రమ్ 2 to 20. సో నేను ఈ 2 తీసేస్తాను. ఐ డోంట్ వాంట్ దిస్ 2. ఈ 2 బదులు నేను ఏమనుకుంటానంటే ఎక్స్ అనుకుంటాను, విచ్ ఈజ్ రో నంబర్ అండి. రో నంబర్ ప్రతిసారి మారుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రో నంబరు నేను ఎక్స్ అనుకున్నాను. ఆ ఎక్స్ వాల్యూస్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఆ ఎక్స్ వాల్యూస్ 2 దగ్గర స్టార్ట్ అయ్యాయి అండ్ 20 దగ్గర ఎండ్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూస్ అసైన్ చేయాలి దానికి. ఏమని, ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 to 20. సో ఫర్ ఎప్పుడు కూడా మీకు నెక్స్ట్ తో క్లోజ్ అవ్వాలి కదా, బ్యాక్ స్పేస్ నెక్స్ట్ ఎక్స్. ఇప్పుడు ఈ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ మనం ముందు డిక్లేర్ చేయలేదు, ఇప్పుడు డిక్లేర్ చేస్తాం. ఏమని, డిమ్ ఎక్స్ యాజ్ 2 to 20 కాబట్టి మీరు బయట చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఇంటిజర్ అని చేసుకుంటే ఇంకా మీకు మెమరీ మీకు 2 bytes ఆక్యుపై అవుతుంది. ఎస్, దిస్ ఈస్ ద శాలరీ స్టేటస్. నౌ ఇప్పుడు దీనికి వచ్చేసి డెవలపర్ ట్యాబ్, ఇన్సర్ట్ అండ్ ఫార్మ్ కంట్రోల్, శాలరీ స్టేటస్ కదా, స్టూడెంట్ స్టేటస్, శాలరీ స్టేటస్ ఇది. క్లిక్ ఓకే. ఇప్పుడు ఏదైనా చేంజ్ చేశారు, 70,000 ఉంది కదా, ఒకవేళ ఏదైనా చేంజ్ చేసిన తర్వాత 10,000 అండ్ దెన్ రన్ చేయండి. లెస్ దాన్ 10,000. అదే ఒకవేళ దిస్ ఇస్ ఇఫ్ కండిషన్, అంటే ఇఫ్ కండిషన్ మనం యూజ్ చేసాం, బట్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు మనం ఫర్ లూప్ హెల్ప్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు ముందు చూస్తే ఇక్కడ ఈ షీట్ 6లో ఉన్న స్టూడెంట్స్ మార్క్స్
నాకు పాస్ ఆర్ ఫెయిల్ కంటే గ్రేడ్స్ కావాలండి. ఐ మీన్ టు సే యునో 35 బిలో ఉంటే ఇట్ ఈస్ అ డి గ్రేడ్. అండ్ ఒకవేళ 36 టు 50 ఉంటే దెన్ ఇట్ ఈస్ సి గ్రేడ్. 51 టు 74 ఉంటే దట్ ఈస్ బి గ్రేడ్. 75 టు 89 ఉంటే దెన్ ఇట్ ఈస్ ఏ గ్రేడ్. అండ్ 90 టు 100 దెన్ ఇట్ షుడ్ బి ఏ ప్లస్. ఇలా రావాలి. ఇప్పుడు అంటే మల్టిపుల్ నెస్టెడ్ ఇఫ్స్. ఈ నెస్టెడ్ ఇఫ్స్ని మనం మ్యాక్రో లాంగ్వేజ్లో మనం నెస్టెడ్ ఇఫ్ని మ్యాక్రో లాంగ్వేజ్లో ఏమంటామంటే సారీ ఇది నెస్టెడ్ ఇఫ్. ఇప్పుడు ఎక్సెల్లో అయితే ఇఫ్ ఆఫ్ అని రాస్తాం కదా, సేమ్ మరి మ్యాక్రోలో ఎలా రాయాలి? ఓకే, నేను ఓన్లీ స్టూడెంట్ వన్కి అగైన్ తీసుకుంటాను. స్టూడెంట్ వన్కి ఎస్ ఐ కాలంలో రావాలనుకోండి. ఏం చేస్తాను? అగైన్ ప్రోగ్రామ్ స్టార్ట్ సబ్ ప్రోగ్రామ్ పేరు ఏం పెడతా? స్టూడెంట్ వన్ గ్రేడ్ పెడతానండి. స్టూడెంట్ వన్ గ్రేడ్ ఐ వాంట్ టు నో. స్టూడెంట్ వన్ గ్రేడ్. ఓకే, స్టార్ట్ చేసాం ప్రోగ్రామ్. అండ్ నౌ డిమ్ మీరు రాసేసుకోండి. డిమ్ డబ్ల్యూబి యాజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సెట్ డబ్ల్యూబి ఈక్వల్స్ టు వర్క్ బుక్స్ ఓపెన్ బ్రాకెట్స్ డబుల్ కోడ్స్ ఎంఐఐఎఫ్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎం డబుల్ కోడ్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోడ్స్. షీట్ నేమ్ ఏంటంటే షీట్ 6. అంటే మీరు డబ్ల్యూబి అంటే దిస్ ఈజ్ ద షీట్. ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే స్టూడెంట్ వన్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఫస్ట్ దేంతో కంపేర్ చేయాలి? D4తో. సో నేను డైరెక్ట్గా రాసేస్తానండి డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ D4. అంతేగా, D4 బదులు మనం ఇలా రాయాలి. ఊరికే D4 అని మెన్షన్ చేయకూడదు. ఎక్సెల్లో లాగా కాదు, మ్యాక్రోలో అయితే రేంజ్ ఆఫ్ D4, లేదంటే సెల్స్ యూజ్ చేయాలి, లేదు అంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఇది అయితే ఇక్కడ ఇలాంటి సినారియోస్లో అయితే మనం లెస్సర్ టు స్మాలర్ వాల్యూ నుండి చిన్న వాల్యూ నుండి పెద్ద వాల్యూ కైనా వెళ్ళాలి, లేదంటే లార్జర్ వాల్యూ నుండి స్మాల్ కైనా అంటే పెద్ద నుండి చిన్న వాల్యూకైనా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రేటర్ దాన్ 35 అని రాయొద్దు. చిన్న చిన్న వాల్యూ నుండి పైకి వెళ్ళదు, ఎందుకంటే 36 కూడా గ్రేటర్ దాన్ వస్తుంది, 51 కూడా గ్రేటర్ దాన్ వస్తుంది. సో నేను ఫస్ట్ ఏంటంటే లెస్ దాన్ 90 అయితే ఓ వన్ మోర్ ప్రాబ్లమ్ హియర్. ఇక్కడ ఏంటి? లెస్ దాన్ 35. ఓకే, ఫస్ట్ బిలో 35 కదా. సో బిలో 35 అంటే ఇక్కడ 35 కూడా రావాలండి. 35 టు 49 రావాలి. 35 టు ఇక్కడ 49 పెడదాం. 50 50 టు 74 పెడదాం. 75 టు 89, 90 టు 100 ఫర్ 35 అండ్ దిస్ 36. ఓకే, 35 బిలో అయితే డి గ్రేడ్ కదా. అయితే చిన్న వాల్యూ నుండి వెళ్ళాలి ఇలాంటి సినారీలో, లేదంటే పెద్ద వాల్యూ నుండి స్మాల్కైనా రావాలి. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ వాల్యూ లెస్ దాన్ 35 ఉందా? లెస్ దాన్ 35 ఉంటే ఇక్కడ మనకి ఎందులో రావాలి? ఐ I4లో రావాలి. ఏమని ఇవ్వాలి? డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ I4 డబుల్ కోడ్స్ క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్స్ టు ఏంటిదండి? డి. బికాజ్ లెస్ దాన్ 35 అయితే డి. మళ్ళీ నెక్స్ట్ దేంతో కంపేర్ చేయాలి? లెస్ దాన్ 50 కదా. సో ఇక్కడ ఒక కండిషన్ రాసేసాం, బట్ నాకు ఇప్పుడు ఇంకో కండిషన్ ఉంది. సో ఇక్కడ ఏం రాస్తానంటే ఎల్సిఫ్తో ఇమీడియట్గా లాజికల్ టెస్ట్ ఇస్తాం. ఈ ఎల్సిఫ్ అని చెప్పేసి డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ B4 డబుల్ కోడ్స్ లెస్ దాన్ 35 దెన్. అండ్ ఇఫ్ రాయగానే ఎప్పుడు కూడా మీరు ఎండ్ ఇఫ్ రాయడం అలవాటు చేసుకోండి.
ఓకే, D4 <35 దెన్ I4 ఈక్వల్స్ టు D. ఇక్కడ ఏం చేస్తానంటే D4 <50 పెడతాను, ఇక్కడ 50 పెడతాను. 50 పెట్టి ఇక్కడ I4లో ఈసారి ఏ గ్రేడ్ ఇస్తానంటే సి గ్రేడ్ ఇస్తా. అంటే ఐ మీన్ ఆ వాల్యూ అనేది ఇక్కడ 35 కంటే తక్కువ లేదు, సో డి ఇచ్చాం. కానీ ఇక్కడ 50 కంటే తక్కువ ఉంది, ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు కానీ ఇక్కడ సాటిస్ఫై అవుతుందంటే దాని అర్థం ఏంటి? ఆ నంబర్ అనేది 35 to 50, <51 పెడదాం. ఓకే, 50 మధ్యలో ఉన్నట్టే. సో దెన్ అప్పుడు అది ఏమవుతుంది? సి గ్రేడ్ కింద వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటి? ఎల్స్ ఇఫ్ అక్కడ కూడా అవ్వలేదు, డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ D4 వాల్యూ ఈజ్ లెస్ దాన్. నెక్స్ట్ ఈసారి దేంతో కంపేర్ చేస్తా? 75 కంటే తక్కువైంది అనుకోండి. 75 కంటే తక్కువైతే దెన్ ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ సాటిస్ఫై అయితే డి, ఇక్కడ సాటిస్ఫై అవ్వకుండా ఇక్కడ సాటిస్ఫై అయిందంటే ఆ నంబర్ అనేది డికి సికి మధ్యలో ఉన్నట్టే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా అవ్వకుండా ఇక్కడ అయితే అది 100% అదేంటిది? బి గ్రేడ్. సో అప్పుడేం రాస్తాం? డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ I4 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఎల్సి డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ అగైన్ అదే D4ని డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ లెస్ దాన్ 90 ఇస్తానండి. లెస్ దాన్ 90 అంటే ఒకవేళ ఇక్కడ సాటిస్ఫై అయితే, ఈ సినారియోలో సాటిస్ఫై అయితే దెన్ I4 ఈక్వల్స్ టు ఏ గ్రేడ్. ఎక్కడ అవ్వలేదు, సో సింపుల్ గా మీరు ఎల్స్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎల్స్ ఇక్కడ ఎక్కడ అవ్వకపోతే ఎల్స్ ఎల్స్ ఎక్కడ అవ్వకపోతే డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ I4 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్. దట్స్ ఇట్. సో రన్ చేయండి దీన్ని, విల్ రన్ దిస్. స్టూడెంట్ గ్రేడ్, స్టూడెంట్ 1 గ్రేడ్ కదా, స్టూడెంట్ 1 గ్రేడ్. సో డెవలపర్ ట్యాబ్, ఇన్సర్ట్, ఫార్మ్ కంట్రోల్, స్టూడెంట్ 1 గ్రేడ్, క్లిక్ ఓకే. ఇక్కడ కూడా ఐ విల్ రైట్ స్టూడెంట్ 1 గ్రేడ్. సూపర్. బి 67 చూడండి, ఒకవేళ 98 సెలెక్ట్ A++. ఇప్పుడు నెక్స్ట్ వద్దు, నాకు అందరి స్టూడెంట్స్ కి గ్రేడ్స్ కావాలి. సింపుల్, మీకు తెలుసు కదా, ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 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 మనం ప్రతి స్టూడెంట్ది రాయాలి ఎలా అయితే. సో ఇప్పుడు ఇలా ప్రతిసారి రాయకుండా ఆల్ స్టూడెంట్స్ది ఒకేసారి రాయాలి అంటే కంట్రోల్ C, స్టూడెంట్ ఆల్ గ్రేడ్. సో ఇక్కడ 4 కాదు, దెన్ వాట్ వీ షుడ్ టేక్ ఎక్స్. అండ్ ఇక్కడ కూడా ఐ కాదు, జే కాలంలో తీసుకుంటా. సో J&X క్లోజ్ బ్రాకెట్. అన్నిట్లో ఇంకా నేను J&X తీసుకుంటా. సో J&X కంట్రోల్ C, J&X, J&X, J&X. బట్ ఈ పైన కంపారిజన్ కూడా D&X తో చేయాలి కదండి. కంట్రోల్ C, D&X.
d ampersand x, d ampersand x, and again this is also j ampersand x, so j ampersand x. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాం? ఈ ఎక్స్ ఎవరు? ఈ ఎక్స్ ఎవరండి? ఈ ఎక్స్ కి ఎక్కడ నుండి స్టార్ట్ అయినాయి వాల్యూస్? ఎక్స్ 4 నుండి స్టార్ట్ అయినాయి, 15 తో ఎండ్ అయినాయి. ఫస్ట్ ఈ ఎక్స్ ఎవరో రాద్దాం. డిమ్ ఎక్స్ యాజ్ బైట్. ఓకే, ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్కడ స్టార్ట్ అయింది? 4 తో స్టార్ట్ అయింది, అండ్ దెన్ ఎక్కడ ఎండ్ అయింది? 15 తో ఎండ్ అయింది. అండ్ ఎక్స్ ఎప్పుడు కూడా, ఫర్ ఎప్పుడు కూడా దేంతో క్లోజ్ అవ్వాలి? నెక్స్ట్ తో క్లోజ్ అవ్వాలి. సో ఈ ఇన్సైడ్ లూప్ ఇన్సైడ్ ఉంటేనే ఆ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, ఫర్ నెక్స్ట్ ఇఫ్ అండ్ ఇఫ్ ఒక లెవెల్లో ఉండాలి, దెన్ ఈజీ టు అండర్స్టాండ్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నా వాట్ ఈస్ ద నేమ్? నేమ్ ఏమి ఇచ్చాం? నేమ్ చేంజ్ చేయలేదా? స్టూడెంట్ ఆల్ గ్రేడ్స్ ఉందో ఏమో ఈ నేమో, ఎందుకైనా బెటర్ స్టేటస్ అని ఇస్తాను. స్టూడెంట్స్ గ్రేడ్స్ ఆల్ స్టేటస్ సంథింగ్. సారీ, yes, you can copy paste this button and you can change the assign macro. స్టూడెంట్ గ్రేడ్ స్టేటస్ కాదు, స్టూడెంట్ చూడండి ఏమని ఇచ్చాను, సారీ చూస్తాం. స్టూడెంట్ ఆల్ గ్రేడ్ స్టేటస్, ఎస్ దిస్ వన్. క్లిక్ ఓకే. స్టూడెంట్ ఆల్ స్టూడెంట్ గ్రేడ్. యూ కెన్ రన్ నౌ, సీ. అండ్ అలైన్మెంట్స్ మనం చేయొచ్చు. అలైన్మెంట్ సెంటర్ ఎలా రావాలి? త్రూ మ్యాక్రో, ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం తెలియాలి? ప్రోగ్రామ్ రాయాలి అంటే, ఎవరి ప్రోగ్రామర్ అవ్వాలంటే మనం ఏ వర్క్తో చేస్తున్నాం, తర్వాత మనం బేసిక్గా ఏం చేస్తాం చూస్తేనే ఈ ప్రోగ్రామ్ ఇంతలా కనపడుతుంది. కానీ నథింగ్ ఇన్ దస్. ఫస్ట్ ఏం చేసాం మనం? ఏ షీట్తో వర్క్ డిసైడ్ చేసాం, దాన్ని చేసాం. అసలు మెయిన్ అంతా వచ్చింది దేనికండి? ఓన్లీ ఒక సెల్లో ఉన్న వాల్యూని కంపేర్ చేయడానికి. ఎక్సెల్ అయితే సింపుల్గా మనం ఫార్ములా రాసేస్తాం ఇలాగా. బట్ ఇది మ్యాక్రోతో రాసినప్పుడు ఈ D4 అనేది ఎవరో చెప్పాలి, H3 అనేది ఎవరో చెప్పాలి, ఈ పాస్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పాలి, ఈ ఫెయిల్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పాలి. అంటే ప్రతిదీ దానికి మనం గైడ్ చేయాలి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ టిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ షీట్ షేర్ చేస్తాను. ఇక్కడ ఈ టోటల్ ఉంది కదా, యూ కెన్ ట్రై దిస్ టోటల్ బై మ్యాక్రో ఫర్ టుడే. అంటే ఈ 4 క్వార్టర్స్లో టోటల్ వాల్యూ ఎంత వచ్చింది యూ కెన్, అంటే ఇక్కడ ఇక్కడ మీకు టోటల్ వస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. అవి ఏంటంటే ఐ టెల్ యూ, ఐ నీడ్ టోటల్ శాలరీ, టోటల్ శాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ బై యూజింగ్ మ్యాక్రో, నాట్ బై ఎక్సెల్. సమ్తో చేయదండి దయచేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, టోటల్ డేటా, టోటల్ డేటా ఇంజనీర్స్ శాలరీ, టోటల్ డేటా ఇంజనీర్ శాలరీ, అండ్ టోటల్ డేటా అనలిస్ట్ శాలరీ, and then number of data engineers, number of data engineers is total salary, total data engineer salary, total data analyst salary, number of data engineers, and apart from this, in this ఇది కూడా చేయండి. ఇవి చేసిన తర్వాత ఈ రోజు క్లాస్లో ఏమేమి ప్రోగ్రామ్స్ నేను చేశానో అవి దయచేసి మీరు స్కిప్ చేయొద్దు. మీరు ఒకేసారి ప్రాజెక్ట్లోకి వెళ్ళి చేయాలంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో you please practice this till this session. Okay, and today actually we have to complete మెసేజ్ బాక్స్. ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ పార్షియల్లీ. ఇన్పుట్ బాక్స్ కంప్లీట్ చేసాం, ఇఫ్ కండిషన్ కూడా చేసాం. బట్ ఏంటంటే ఇంకా మెసేజ్ బాక్స్ ఇంకా కొంచెం డెప్త్గా నెక్స్ట్ సెషన్లో చూద్దాం, ఎందుకంటే ఈ టైం సరిపోదు. అండ్ దెన్ ఇఫ్ కండిషన్ ఆల్సో, కండిషన్ ఆల్సో.
And last row formula and last column formula, these are very, very important formulas in entire macros. Very dynamic also. ఈ టాపిక్స్ కూడా నేను నెక్స్ట్ సెషన్లో నేను ఐ విల్ complete. You please practice till this today. Thank you. If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.